ఏమన్నాడు కరుణాకర్ రెడ్డి? మొట్టమొదటిసారి కాకముందే వెంకటేశ్వర స్వామి అసలు దేవుడా నాస్తికుడు, నాకు కనిపిస్తే చెప్పుతోటి కొడతాను అని ప్రత్యక్షంగా సభలో మాట్లాడినటువంటి వాడిని అప్పుడు పెట్టడమే. ఏమిటంటే రాజకీయంగా మనకి తొత్తులాగా ఎవడు కింద ఉంటాడో, మనం చెప్పిన పనుల్లా చేస్తాడో వాడు ఈ పదవికి ప్రధానమైన అర్హుడు. మీరు వెంకన్నతోటి మాత్రము నవ్వులాట కాదు. అన్ని గుళ్ళకి జరుగుతున్నటువంటి పని ఇదే. మొత్తం అన్ని క్షేత్రాలలో రాజకీయ నాయకుల ప్రాబల్యమే నడుస్తారు. తిరుమలలో ఉన్నటువంటి కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు, చాలామంది హిందువులు ఆందోళన పడుతున్నారు. అక్కడ జరిగిన సంఘటనల వల్ల అక్కడ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన వీటన్నిటి మీద విశ్లేషించడానికి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి క్షణం తప్పిస్తున్న బంగారయ్య శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, బంగారయ్య శర్మ గారు, ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు, తిరుమలలో జరిగే కొన్ని సంఘటనలు హిందువుల్ని చాలా బాధ పెట్టే సంఘటనలుగా వెళ్తున్నాయి అని అందరూ బాధపడుతున్నారు. దీని మీద మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? అసలు తిరుమల ఏమిటి? వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. ఆ క్షేత్రం మీద ఎవరైనా సేవకుడిగా, ప్రధాన సేవకుడిగా ఆ స్వామివారి సేవ చేయడానికి కూర్చోవాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. రాజకీయ నాయకుడు అనేది మొదటి అర్హత కింద ఇప్పుడు తీసుకొచ్చారు. కానీ పూర్వం విద్యారణ్య స్వామి వారు స్థానాత్తర అనే కమిటీ వేసినా, అంతకు ముందు నుంచి వచ్చే రాజులు వేసినటువంటి కమిటీలు ఏవైనా తీసుకున్నా, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి వేసిన కమిటీలు తీసుకున్నా, ఎప్పుడూ కూడా అక్కడ భక్తి ధర్మము ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేసేవారు. కానీ ఇవాళ మొట్టమొదటి క్రైటీరియా రాజకీయంగా వీడు మనకి ఎంత సన్నిహితుడు. అది టీడీపీ కావచ్చు, అది వైకాపా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పని ఏమిటంటే రాజకీయంగా మనకి తొత్తులాగా ఎవడు కింద ఉంటాడో, మనం చెప్పిన పనుల్లా చేస్తాడో వాడు ఈ పదవికి ప్రధానమైన అర్హుడు. ఎలా అవుతాడండి? వెంకటేశ్వర స్వామి వారి తత్వం తెలుసా? ఏమైనా తెలుసా? అసలు ఒక మనిషిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టేటప్పుడు ఇంతకు ముందే అతని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఏమన్నాడు కరుణాకర్ రెడ్డి? మొట్టమొదటిసారి కాకముందే వెంకటేశ్వర స్వామి అసలు దేవుడా నాస్తికుడు, నాకు కనిపిస్తే చెప్పుతోటి కొడతాను అని ప్రత్యక్షంగా సభలో మాట్లాడినటువంటి వాడిని అప్పుడు పెట్టడమే తప్పు. పెట్టిన తర్వాత నువ్వు మారావేమో, నాస్తికత్వం నుంచి కాస్త ఆస్తికత్వానికి వచ్చావేమో. సరే, ఆస్తికుడు అయ్యో, ఆస్తికుడు కాకూడదని రూల్ లేదు కదా. అయ్యాడేమో, పెట్టారు అని జనాలందరూ కొంచెం మభ్యపడ్డారు. మరి నీకు నిజంగా అంత ఆస్తికత్వం మీద, అంత ధర్మం మీద పరిపూర్ణమైన విశ్వాసం గనక ఉంటే, నీ కూతురు పెళ్లి మొన్నీ మధ్యనే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసినప్పుడు నీకు ఆ ధర్మం మీద శ్రద్ధ ఉంటే వాటికన్ సిటీకో ధర్మాధికారిగా వెళ్ళొచ్చు కదా. వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు లేదు? రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నీ కూడా ఏకగ్రీవంగా కరుణాకర్ రెడ్డి గారు ఏం చెబితే అదే వినాలి అని ఒక శాసనం ఫార్వర్డ్ చేయండి, ఒక చట్టం చేయండి. మీ ఇష్టం, ఏం చేసుకుంటారో, ఆయన ఎక్కడ పెట్టుకుంటారో మాకెందుకు. కానీ ఇంత గొప్పదైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు అది కూడా అతి త్వరలో మీరు మళ్ళీ బరిలోకి వెళ్ళాలి, నలుగురిలోకి. ఎప్పుడూ చేయకూడదు. ఆ చేస్తున్నటువంటిది కూడా చాలా పొరపాటు సమయంలో చేస్తారు. 2024 ఎన్నికలు రాబోయేటటువంటి సమయం, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా దాని ఫలితం మాత్రం ఉంటుంది. మీరు వెంకన్నతోటి మాత్రము నవ్వులాట కాదు. ఏదో మొత్తం అంతా మేము సమగ్రం చేయగలము అని అనుకుంటే ఎన్ని దారుణాలు జరిగినాయో అంతటికి అంత సమాధానము స్వామి చెప్పి తీరుతాడు. ఎవరిని అడగాలండి? ఓ ధర్మాధికారిని అక్కడ వెయ్యాలి అంటే అనేక మంది జగద్గురువులు, పీఠాలు, స్వామీజీలు, యతులు ఉన్నారు. ఎవరు అసలు దాని మీద కూర్చోడానికి తన అర్హుడు అని నిర్ణయించాల్సిన వాళ్ళు ఎవరు? ఇప్పుడైతే రాజకీయ నాయకులే. ధర్మము మీ ఆధీనంలో ఎందుకుంటోంది? చెరబట్టబడ్డదా? బంధిస్తున్నారా? ధర్మాన్ని చెరబట్టడానికి మీకున్న హక్కు ఏమిటి? ధర్మం చెర అన్నారు, ధర్మంతో తిరుగు అన్నారు, ధర్మాన్ని చెరబట్టమనలేదు. ఇవాళ నిజంగా అన్ని గుళ్ళకి జరుగుతున్నటువంటి పని ఇదే. మొత్తం అన్ని క్షేత్రాలలో రాజకీయ నాయకుల ప్రాబల్యమే నడుస్తోంది. కాదు, ఈ విధానం మారాలి. ముందు అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి మాత్రమే అక్కడ పదవులు ఇవ్వాలి. అది ఏ కులము ఏది అనేది కూడా అనవసరం. భగవద్భక్తుడై ఉండాలి అతను. అలాంటి భగవద్భక్తుడైనటువంటి వాళ్ళకి మాత్రమే టీటీడీ మీద కూర్చుండే హక్కు ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర. లేదు, మీకు చేత కాదా, మేము అలా నిర్వహించలేము, మా వల్ల కాదు అని మీరు అనుకుంటారా? అప్పుడు ఏం చేస్తారు? చక్కగా తీసుకొని వెళ్ళి పీఠాలకు అప్పచెప్పండి, వాళ్ళు బ్రహ్మాండంగా నిర్వహణ చేసుకోగలరు. ఏ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం భరతుడి పట్నం అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్ననే సత్యనారాయణ స్వామి వారి గుడి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు, పురోహితుల్ని వేలం వేయటం. అయ్యా తప్పు, నిజంగా దానికి నేను మెచ్చుకుంటున్నా ప్రభుత్వాన్ని. వెంటనే దాన్ని విత్డ్రా చేసుకొని
ఎలాంటి పని మేము చెయ్యట్లేదు అని తప్పు దిద్దుకున్నారే, దిద్దుకున్న విషయం గొప్పది. ఏదైనా గొప్పది జరిగినప్పుడు పొగడాలి. అవును. ఇది తప్పు, ఇది 100% ఇవాళ అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టడము, ఇష్టం వచ్చినట్టు అసలు